హైకోర్టు అడ్వకేటు, జాతీయ ఉపాధ్యక్షుడు, హ్యూమన్ రైట్స్ మనమందరము మన రాష్ట్ర తెలుగుదేశం ఉపాధ్యక్షులు ఉత్తా నరసింహారెడ్డి గారిని కలవడానికి వచ్చాము. మన ముస్లింల సమస్యల గురించి తెలపడమే కాదు, ముస్లింలు ఎంతగా ప్రోత్సహించి ఎప్పుడు ముస్లింలు గెలిచే కడప నియోజకవర్గాలను కూడా తెలుగుదేశానికి అందించడం జరిగింది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు మీద మనకు నమ్మకం ఉంది. అతను తప్పనిసరిగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పాటయ్యి 19 నెలలు కావస్తుంది. కానీ మైనారిటీకి సంబంధించిన ఏ ఒక్క స్కీమ్ కూడా ప్రభుత్వం ప్రారంభించకపోవడం చాలా నిరాశకు గురి చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ పార్టీకి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు పనిచేస్తున్నారు. ఉత్తా నరసింహారెడ్డి గారు ఏ సమస్య విషయమై కూడా ముస్లింలు కలిస్తే అప్పటికప్పుడు పరిష్కారం అనేది చూపిస్తారు. కాబట్టి ఆయన తెగువ చూసి అందరూ ఎందుకు పోలేదనే ప్రశ్న రావచ్చు. మనం ఎందుకు వచ్చామంటే ఇక్కడ ఉత్తా నరసింహారెడ్డి గారు రాష్ట్రానికి ఉపాధ్యక్షులుగా ఉన్నారు. కాబట్టి డైరెక్ట్ కనెక్షన్ అనేది నారా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్తో కానీ మంత్రివర్గంతో కానీ ఈ రాష్ట్రానికి ఉపాధ్యక్షులు. కాబట్టి మా సమస్యలు వాళ్ళ దగ్గరికి తీసుకుపోవడమే కాదు, ఆ సమస్యలకు పరిష్కారం కూడా చూపిస్తారనే నమ్మకం మాకుంది. ఇక్కడ హజ్ హౌస్ ఏర్పాటు అయ్యింది, హజ్ హౌస్ కట్టించింది తెలుగుదేశం. కానీ హజ్ హౌస్ ను మనం వినియోగంలోకి తీసుకోలేకపోవడం, తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు దాన్ని నాశనం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో స్కీమ్లలో స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ ఒకటి గొప్ప విషయం. చదువుకున్న చిన్నగా చదువులో మధ్య తరగతి డిగ్రీ చేసిన వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ లో మనం ట్రైనింగ్ ఇచ్చినట్లయితే తప్పనిసరిగా వాళ్ళకందరికీ ఉద్యోగాలు లభిస్తాయి. ఈ తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనేది, ఆ దిశగా మొదటి సంవత్సరంలోనే వేల లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం వైపు నుండి తర్వాత ప్రైవేటు నుండి కూడా కల్పిస్తోంది. అందుకు మనకు విశాఖపట్నంలో గూగుల్ డాటా సెంటర్ రావడం, లక్షల కోట్లు అక్కడ వినియోగించడం. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. అది కేవలం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు లీడర్షిప్లో వేగంగా అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి ఒక జాబ్ కల్పిస్తామని, అంతేకాకుండా ప్రతి ఇల్లు ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లేకపోతే విలేజ్ కాటేజ్ ఇండస్ట్రీస్ స్టార్ట్ చేయాలని చాలా ఉద్దేశంతో ఎంతో మందికి లోన్లు ఏర్పాటు చేయాలని ఆయన మంచి ఉద్దేశంతో చేస్తే రాజకీయ నాయకులు తమ కార్యకర్తలకు అందించి ప్రజలకు మర్చిపోయారు. ఎవరు ఓట్లు వేశారు? ప్రజలు ఓటు వేశారు. ఒక తూరి గెలిచిన తర్వాత నాయకుడు అన్న వాళ్ళు మనకు ఓట్లు వేసిన వాళ్ళు ఫలానా మంది వాళ్ళకి మనం సాయం చేస్తామంటే ఎట్లా? అంటే మిగతా వాళ్ళకు మీరు ఎమ్మెల్యే కాదా? మిగతా వాళ్ళకు మీరు మినిస్టర్ కాదా? మిగతా వాళ్ళకు చేయకూడదా? అందుకోసమే అందరినీ కలుపుకొని పోయే ఉద్దేశం మన చంద్రబాబు నాయుడు గారు. అదే విషయాన్ని సభల్లో సమావేశాల్లో ప్రజలతో మమేకం కాండి, అందరికీ మంచి చేయండి, అందరికీ సాయం చేయండి, మంచి సేవలు అందించండి, మన రాష్ట్రం ముందు ఉండాలని 2047 వరకు $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ముందుకు రావాలని చేస్తున్నారు. ఈ విషయాల్లో ఒక పెద్ద భాగస్వామ్యం ముస్లింలలో ఉంది. ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో కూడా ముస్లింలు చాలా ఎక్కువగా ఉన్నారు. వారు తెలుగుదేశం పార్టీ నమ్మకంతో విశ్వాసంతో ఉన్నారు. అలాంటి వాళ్లకు నామినేటెడ్ పదవులు ఇవ్వడం కానీ, పార్టీ పోస్టులు ఇవ్వడం కానీ, తర్వాత ఈ దులహన్ పథకం ఆగిపోయింది, దాన్ని ప్రారంభించడం కానీ చేయాలి. ఈ విధంగా చేస్తే దేశంలో ముస్లింలందరూ పార్టీకి ఓట్లు వేయడమే కాదు, నిరంతరంగా అభివృద్ధి వైపు ప్రయాణిస్తారని చెప్పి అందుకు ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి మన ఉత్తా నరసింహారెడ్డి గారు మన విషయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు దగ్గరికి, లోకేష్ దగ్గరికి తీసుకుపోయి మాకు సరైన నాయకత్వం,
సరైన నామినేటెడ్ పదవులు, సరైన పార్టీ పదవులు అందించి ఈ పార్టీ కలకాలం మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటట్లు ఆంధ్రప్రదేశ్